హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోస్లో ఏరియాస్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం లింక్ లిస్ట్ అంటే ఏంటి అన్నింటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈరోజు మనం ఏమేమి కవర్ చేస్తామంటే లింక్ లిస్ట్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ లో నోడ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ లో మెమరీ రిప్రజెంటేషన్ ఏంటి, లింక్ లిస్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, అలానే లింక్ లిస్ట్ అండ్ ఎరేస్ గురించి వాటి యొక్క డిఫరెన్షియేషన్ గురించి తెలుసుకుంటాం. లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటాం ఈ వీడియోలో. ఫస్ట్, వాట్ ఈస్ ఎ లింక్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ నోడ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ నాన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. ఇక్కడ మనకి టూ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి లీనియర్ డేటా స్ట్రక్చర్, రెండు ఏంటి నాన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. ఓకే, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము, సీక్వెన్షియల్ గా 1 by 1 యాక్సెస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అలానే మన లింక్ లిస్ట్ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, కానీ ఎరేలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది మన మెమొరీలో, కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అంటే ఎరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో దాని పక్కనే దాని యొక్క సెకండ్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ లింక్ లిస్ట్కి వస్తే ఏంటంటే ఇక్కడ చూడండి, నాన్ కంటీజియస్ మెమరీ లొకేషన్స్ అన్నారు. అంటే ఏంటి, కంటీజియస్ అంటే పక్క పక్కన, నాన్ కంటీజియస్ అంటే ఒక వాల్యూ అనేది ఒక పర్టికులర్ మెమరీ అడ్రస్లో స్టోర్ అయితే ఇంకొక వాల్యూ అనేది వేరే ఇంకెక్కడైనా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో మనకి డైనమిక్ సైజ్ అని వస్తుంది ఇక్కడ. అంటే ఏంటి అంటే మనకి లింక్ లిస్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ దాని సైజ్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం అనేది మనకి లేదు. అదే ఎరేని మాత్రం డిక్లేర్ చేయాలి అంటే ఫస్ట్ మనం దాని యొక్క సైజ్ అనేది డిక్లేర్ చేయాలి. కానీ ఇక్కడ లింక్ లిస్ట్ అనేది అలా సైజ్ డిక్లేర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొత్త డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు లింక్ లిస్ట్లోకి. ఓకే, అందుకే దీనికి డైనమిక్ సైజ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట. నెక్స్ట్ నాన్ కంటిన్యూస్ మెమరీ, నెక్స్ట్ సీక్వెన్షియల్ యాక్సెస్, నోడ్ బేస్డ్ స్ట్రక్చర్. ఇది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ 3 పాయింట్స్ అర్థమయ్యాయి కదా. డైనమిక్ సైజ్ ఉంటుంది, నాన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ సీక్వెన్షియల్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు మనం నోడ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే లింక్డ్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఏంటి అంటే నోడ్ అనమాట. సో ఎవ్రీ వాల్యూ మీరు ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నారో అది ఒక నోడ్ కింద స్టోర్ అవ్వాలి. అంటే దాంట్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇది డేటా అనే ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది, ఇది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో మనకి నోడ్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి డేటా, రెండవది నెక్స్ట్ నోడ్. సో మనం మనం 3 వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఏమని చెప్పాను, 10 అనే వాల్యూ అనేది దాని నెక్స్ట్ నోడ్, లెట్స్ 20 అనే ఒక వాల్యూ ఉంది, 30 అనే ఇంకొక వాల్యూ ఉంది. ఓకే, సో నాకు ఈ 20 అనేది నాకు 10కి అటాచ్ అవ్వాలి అంటే ఈ 20 యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఈ నోడ్ 1 యొక్క లింక్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్లో అక్కడ మనం స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ 30కి 1200 అయితే ఈ 30 యొక్క 1200 అనేది మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. ఓకే, దీని 1000 అనుకోండి, ఇది 1000 అనమాట. ఇక్కడ మనకి నల్ ఉంటుంది. సో మనం 3 వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇక్కడ నాకు 10 అనేది ఏంటి, నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3. ఈ 10 అనేది నోడ్ 1 యొక్క డేటా వాల్యూ, ఈ 1100 అనేది ఏంటి నోడ్ 1 యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఓకే, అలానే 20 అనేది ఇక్కడ నోడ్ 2 యొక్క డేటా, 1200 అనేది 20 యొక్క నోడ్ 2 యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, అలానే 30 అనేది నోడ్ 3 యొక్క డేటా, అండ్ దెన్ నల్ అనేది నోడ్ 3 యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లింక్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి నోడ్స్ కింద స్టోర్ అవుతుంది. నోడ్స్లో మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి డేటా, రెండోది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. డేటా అంటే మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో అది. ఇక్కడ నేను ఇంటిజర్ వాల్యూలు స్టోర్ చేసుకుంటున్నాను, మీరు క్యారెక్టర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్లో మనము నెక్స్ట్ ఆ లింక్ లిస్ట్ అనేది ఒక సీక్వెన్షియల్ వేలో ఉంటుందని చెప్పాను కదా. ఏదైతే నెక్స్ట్ వాల్యూ అని అనుకుంటున్నారో, ఒక నోడ్ తర్వాత ఏ నోడ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనము ఈ ప్రెజెంట్ ఉన్న నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక నోడ్కి ఇంకొక నోడ్కి లింక్ వస్తుంది. తర్వాత మళ్ళీ మనము ఆ నెక్స్ట్ నోడ్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్లో స్టోర్ చేసుకోవాలి. అలా మనకి ఎన్ని నోడ్స్ కావాలంటే అన్ని నోడ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి మొత్తం ఈ టోటల్ 3 నోడ్స్ కూడా కలిపి మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక లింక్ లిస్ట్. అలా మనకి ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ మనము ఆ లిస్ట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే అందుకే మనకి లింక్ లిస్ట్ యొక్క సైజ్ అనేది మనం ముందే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి డైనమిక్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఓకే, సో ఇది లింక్ లిస్ట్లో ఉన్న నోడ్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్. ఓకేనా.
మనకి లింక్ లిస్ట్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ లింక్ లిస్ట్ నోడ్, డబుల్ లింక్ లిస్ట్ నోడ్, సర్క్యులర్ లింక్ లిస్ట్ నోడ్ అని. సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి ఏంటి అంటే డేటా ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఒక నోడ్ని డిఫైన్ చేసుకునేటప్పుడు జావాలో మనం ఏంటంటే నోడ్ అనే ఒక క్లాస్ని డిఫైన్ చేసుకోవాలి. అందులో డేటా ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి మనం అక్కడ నోడ్ అనే వాల్యూని నోడ్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి. ఓకే, లింకర్ లిస్ట్ లో ఫస్ట్ నోడ్ని మనము హెడ్ అంటాము, లాస్ట్ నోడ్ని మనము టెయిల్ అంటాం. కొన్ని ప్రాబ్లమ్స్లో హెడ్ అండ్ టెయిల్ రెండూ కూడా ఉంటాయి, కానీ కొన్ని రిప్రజెంటేషన్లో ఓన్లీ హెడ్ నోడ్ మాత్రమే లింక్ లిస్ట్లో ఉంటుంది అని చెప్తారు. ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, కానీ మీరు మోస్ట్లీ థింక్ చేయాల్సింది ఏంటి అంటే హెడ్ నోడ్ ఒక్కటే ఉంది అని థింక్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. టెయిల్ నోడ్ కూడా ఇస్తే మనకు పర్వాలేదు, కానీ మోస్ట్లీ మీరు ఏంటంటే హెడ్ యొక్క వాల్యూ మాత్రమే ఉంది అని థింక్ చేసుకోవాలి. లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ని మనం హెడ్ అంటాము, లాస్ట్ నోడ్ని టెయిల్ నోడ్ అంటాం. ఓకే, డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అంటే మనకి రెండు వైపులా యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి చూడండి, మనకి నోడ్ 1 నుంచి నోడ్ 2కి మాత్రమే మనం వెళ్ళగలం, కానీ నోడ్ 2 నుంచి నోడ్ 1కి రావాలి అంటే నోడ్ యొక్క 2లో మనకి దాని ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ లేదు కాబట్టి మనం నోడ్ 2 నుంచి నోడ్ 1లోకి రాలేం. అదే డబుల్ లింక్ లిస్ట్లో అయితే మనకి 3 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఇక్కడ డేటా ఉంటుంది, రెండు ఇక్కడ ప్రీవియస్ నోడ్ యొక్క లింక్ ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ ఉంటుంది. సో ఈ నెక్స్ట్ నోడ్ అనేది ఇక్కడ 10 ఇక్కడ 20 ఉంటే ఇది ఇలా కనెక్ట్ అయితే ఇది ప్రీవియస్ నోడ్ కాబట్టి ఇది ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది 1000 అనే అడ్రస్లో ఉంటే ఇది 1100 అనే అడ్రస్, లెట్స్ నెక్స్ట్ వాల్యూ 1200 అనే అడ్రస్ ఉందనుకోండి, ఇది 30 కదా. సో ఇక్కడ నాకు ఏముంటుంది, యాక్చువల్గా సింగిల్ లింక్ లిస్ట్లో ఇక్కడ నాకు 1100 ఉంటుంది కాబట్టి ఆ 1100 అనేది 10 నోడ్ 1 యొక్క నెక్స్ట్ అనే అడ్రస్లో ఉంటుంది 1100. ఇప్పుడు నోడ్ 2 యొక్క ప్రీవ్లో ఏముంటుంది, నాకు నోడ్ 1 యొక్క అడ్రస్, నోడ్ 1 యొక్క అడ్రస్ అంత 1000 కాబట్టి ఇది 1000 అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ నోడ్ 3 అంటే నోడ్ 3 యొక్క అడ్రస్ 1200 అనేది నాకు నోడ్ 2 యొక్క నెక్స్ట్ పాయింటర్లో ఉంటుంది. నోడ్ 2 యొక్క అడ్రస్ అనేది నోడ్ 3 యొక్క ప్రీవియస్ పాయింటర్ అంటే ఎక్కడ ఉంటుంది. సో దట్ నాకు ఈ కనెక్షన్ అనేది ఏర్పాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ నోడ్ 3కి నెక్స్ట్ పాయింటర్ ఏది లేదు కాబట్టి ఇక్కడ నాకు నల్ ఉంటుంది. అలా నోడ్ 1కి నాకు ఎటువంటి ప్రీవియస్ వాల్యూ కూడా లేదు కాబట్టి నాకు ఇక్కడ ఏముంటుంది, నల్ ఉంటుంది. సో డబుల్ లింక్ లిస్ట్ అంటే అంతే, ఏం లేదు. సింగిల్ లింక్ లిస్ట్లో అంటే ఒక నోడ్ నుంచి మనము దాని యొక్క నెక్స్ట్ నోడ్కి మాత్రమే వెళ్ళగలము, కానీ డబుల్ లింక్ లిస్ట్లో అయితే ఒక నోడ్ నుంచి దాని యొక్క ముందు నోడ్కి వెళ్ళొచ్చు, అలానే దాని యొక్క నెక్స్ట్ నోడ్కి కూడా వెళ్ళొచ్చు. సో అది డబుల్ లింక్ లిస్ట్కి సింగిల్ లింక్ లిస్ట్కి ఉన్న తేడా. అండ్ దెన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అని ఇంకొకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అది చాలా సింపుల్. డబుల్ లింక్ లిస్ట్ ఏదైతే ఉందో అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్టు, సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ కానీ సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ కానీ రెండు సేమ్. ఏంటి అంటే నాకు ఈ లాస్ట్ పాయింటర్ నుంచి ఫ్రంట్ పాయింటర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ నోడ్ నుంచి ఫ్రంట్ నోడ్కి, లాస్ట్ నోడ్కి ఫ్రంట్ నోడ్కి మధ్య కనెక్షన్ ఉంటుంది. అంటే ఈ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్లో ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇక్కడ నాకు ఏముంటుంది అంటే నల్లకి బదులు 1000 ఉంటుంది. అది సింగిల్ లింక్ లిస్ట్లో. అదే డబుల్ లింక్ లిస్ట్లో అయితే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఏమని ఉంటుంది, దీని యొక్క ప్రీవియస్ నోడ్ అనేది లాస్ట్ నోడ్ కింద ఉంటుంది. దీని యొక్క వాల్యూ అంతా 1200 కాబట్టి ఇక్కడ 1200 ఉంటుంది. అదే సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అయితే ఓన్లీ ఇలానే ఉంటుంది. దీని నుంచి దీనికి కనెక్షన్, దీని నుంచి దీనికి కనెక్షన్, దీని నుంచి దీనికి కనెక్షన్. ఇది సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్. కానీ డబుల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఇక్కడ దీని నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది, అలానే దీని నుంచి దీనికి కూడా కనెక్షన్ ఉంటుంది. ఇది సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. ఓకే, సింగిల్ లిస్ట్లో కానీ డబుల్ లింక్ లిస్ట్ కానీ చూస్తే లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ మనకి ఏమవుతుంది, ఆల్వేస్ నల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి నో నల్, నల్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మళ్ళీ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కెన్ స్టార్ట్ ట్రావర్సల్ ఫ్రమ్ ఎనీ నోడ్. ఏ నోడ్ నుంచి మనం ట్రావర్స్ అయితే చేసుకుంటే మనం మళ్ళీ అదే నోడ్ వరకు వస్తాం. ఓకేనా. నెక్స్ట్ నీడ్ టెర్మినల్ కండిషన్, నో న్యాచురల్ ఎండ్. అంటే సింగిల్ లింక్ లిస్ట్ కానీ డబుల్ లింక్ లిస్ట్ కానీ మనం ట్రావర్స్ చేసేటప్పుడు టెర్మినల్ కండిషన్ రాయాలి అంటే జస్ట్ నల్ చెక్ రాస్తే సరిపోద్ది. ఎందుకు అక్కడ లాస్ట్ నోడ్ అనేది ఎప్పుడు, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అనేది ఎప్పుడు నల్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఎటువంటి నల్ నోడ్ కూడా ఉండదు కాబట్టి మనం మాన్యువల్గా వేరే టెర్మినేషన్ కండిషన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫినిట్ లూప్స్ ఇఫ్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ. అంటే ఇక్కడ మనకి మొత్తం సర్క్యులర్ వేలో ఉంటుంది, మనం దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే టెర్మినేషన్ కండిషన్ని మనకి ఇన్ఫినిట్ లూప్స్ వచ్చే కేసు కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి లింక్ లిస్ట్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే నోడ్ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, వాటిని బేస్ చేసుకుని మనకి ఈ మొత్తం లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది.
ఒక లింక్ లిస్ట్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి, అవేం పెద్ద కష్టం కాదు. జస్ట్ మీకు నోడ్ ఏంటి, ఆ నోడ్లో ఏ డేటా ఉంటుంది, ఆ నోడ్లో ఉన్న పాయింటర్స్, ప్రీవియస్ పాయింటర్ నెక్స్ట్ పాయింటర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలన్న విషయం తెలిస్తే మీకు మొత్తం లింక్ లిస్ట్ కాన్సెప్ట్ మొత్తం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన లింక్ లిస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, లెట్సే నాకు ఇది మొత్తం మన యొక్క కంప్యూటర్ యొక్క మెమరీ లొకేషన్స్ అనుకోండి. ఇక్కడ లెట్సే నా 10 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వచ్చు, 20 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వచ్చు, 30 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వచ్చు. దీని అడ్రస్ 1000 అవ్వచ్చు, దీని అడ్రస్ 1200 అవ్వచ్చు, దీని అడ్రస్ లెట్సే 13005 అవ్వచ్చు. అంటే ఒక్కొక్క వాల్యూ ఇంకో దగ్గర ఎక్కడైనా స్టోర్ అవుతుంది. అంటే మన యొక్క మెమరీ లొకేషన్స్లో మల్టిపుల్ అడ్రస్ ఉంటే ఒక్కొక్క వాల్యూ అనేది మెమొరీలో ఏ అడ్రస్లో అయినా స్టోర్ అవ్వచ్చు. పక్క పక్కన ఉండాల్సిన నీడ్ అనేది లేదు. ఓకే, ఎలా మనం యాక్సెస్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ ఏరియా అయితే మనకి ఏమవుతుంది, రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మన బేస్ అడ్రస్ తెలిస్తే 1000 అనేది తెలిస్తే మనకి ఏమవుతుంది, దాని యొక్క నెక్స్ట్ అడ్రస్ అనేది అక్కడ ఉన్న ఏదైతే డేటా టైప్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మన ఏరియాస్లో ఒక ఫామ్లో చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది దాని యొక్క బేస్ అడ్రస్ని యూజ్ చేసుకొని, ఆ ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేసుకొని ఆ ఫార్ములా బట్టి ఆ పర్టికులర్ ఇండెక్స్ యొక్క అడ్రస్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఫెచ్ చేసుకుంటుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎలా సార్, ఒక వాల్యూ అనేది ఒక అడ్రస్లో స్టోర్ అవుతుంది, ఇంకొక వాల్యూ అనేది ఇంకెక్కడో స్టోర్ అవుతుంది, మరి ఇక్కడ ఎలా సార్, ఇది ఎలా లీనియర్గా మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి సార్ అని మీకు డౌట్ వస్తే, ఎలా అంటే మనకి ఏమవుతుందంటే, లింక్డ్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దాని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని దాని యొక్క నోడ్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అందుకే మనకి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తెలిస్తే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంటైర్ ఆ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కూడా మనం యాక్సెస్ అనేది చేసుకోగలము. ఓకే, అందుకే దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. కీ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఎరే, నోడ్ స్టోర్డ్ ఎనీవేర్ ఇన్ మెమరీ, అంటే నాన్ కంటిన్యూస్ మెమరీ, ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు. కానీ ఎరేస్లో అయితే మనకి 1 by 1 పక్క పక్కన స్టోర్ అవుతాయి. ఈచ్ నోడ్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్, మనకి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనకి ప్రతి నోడ్లో ఉంటుంది. నో అడ్రస్ క్యాలిక్యులేషన్ ఫార్ములా నీడెడ్, మనకి ఏరియాలో అయితే అడ్రస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, కానీ ఇక్కడ మనకి ఫార్ములా అవసరం లేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా దాని యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అటువంటిప్పుడు ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అనేది మనకి లేదు. నెక్స్ట్, ఎక్స్ట్రా మెమరీ ఫర్ స్టోరింగ్ పాయింటర్స్ ఆర్ రెఫరెన్సెస్, ఇది మనకి మెయిన్ పాయింట్. ఎరేస్లో అయితే మనము అంటే నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ ఏంటి అని మనం స్టోర్ చేయట్లేదు, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఎక్స్ట్రా మెమొరీ స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒక నోడికి మనము ఒక వేరియబుల్ స్టోర్ చేస్తే మనకి లింక్ లిస్ట్లో 10,000 వాల్యూస్ ఉంటే 10,000 న్యూ వేరియబుల్స్ అనేవి మనం స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్ట్రా మెమొరీ అనేది నీడ్ అవుతుంది. కానీ లింక్ లిస్ట్కి ఉన్న యూజ్ కేసెస్ లింక్ లిస్ట్కి ఉన్నాయి, ఎరేస్కి ఉన్న యూజ్ కేసెస్ ఎరేస్కి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, దీనికంటే ముందు మనం లింక్ లిస్ట్ మనం ఎలా ట్రావర్స్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ సే ఇప్పుడు నేను 3 వాల్యూస్ క్రియేట్ చేయాలనుకోండి. లెట్స్ సే నేను నోడ్ 1 క్రియేట్ చేస్తాను. నోడ్ 1 ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 10. ఓకే, నెక్స్ట్ నోడ్ 2 ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 20. ఈ విధంగా నేను రాస్తాను. అంటే ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ రాసుకోవాలి, రాసుకుంటే మనం ఈ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోడ్ 3 ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 30. ఈ విధంగా రాస్తే నాకు 3 నోడ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, 1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 2, అంటే 1 యొక్క నెక్స్ట్ పాయింటర్లో నేను 2 నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 3 అని స్టోర్ చేస్తే నాకు ఏమవుతుంది, 2 సెకండ్ నోడ్ యొక్క అడ్రస్, అంటే నాకు ఈ ఫస్ట్ లైన్ యాక్సెస్ చేసేటప్పుడు నాకు ఏమవుతుంది, 10తో ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది, నోడ్ 1 క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ యాక్సెస్ చేసుకునేటప్పుడు 20తో ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లైన్ యాక్సెస్ చేసుకునేటప్పుడు నోడ్ 30తో ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను ఎప్పుడైతే 1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 2 అన్నానో దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దట్ నాకు ఈ కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ 2 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 3, అంటే దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ 2 డాట్ నెక్స్ట్లోకి వచ్చి ఈ కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇది ఒక లింక్ లిస్ట్లో ఫామ్ అయిపోయింది. నెక్స్ట్, సో అంటే నేను ఈ లిస్ట్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే నేను ఏం చేయాలి, ఈ ఆపరేషన్స్ చేయాలి. తర్వాత నేను ఏమని చెప్పాను, లిస్ట్కి ఒక హెడ్ నోడ్ అనేది ఉంటుంది అని చెప్పాను. దాన్ని మనము నోడ్ హెడ్ ఈక్వల్ టు 1 అని రాసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది, హెడ్ అనే ఏదైతే పాయింటర్ ఉందో అది నాకు దీనికి పాయింట్ అవుట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా నాకు మొత్తం లిస్ట్ మొత్తం క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ నోడ్లో ఈ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏం రాయొచ్చు, వైల్
హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినంత వరకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెడ్ డాట్ డేటా హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అని రాస్తే సరిపోద్ది. ఎందుకు ఫస్ట్ నాకు హెడ్ యొక్క వాల్యూ అంత 1000. ఓకే, 1000 అనేది నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి దీనికి పాయింట్అవుట్ ఉంది. కాబట్టి నాకు ఏమవుతుంది, హెడ్ డాట్ డేటా అంటే 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ డాట్ నెక్స్ట్లో ఏదైతే ఉందో దాన్ని నేను హెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ 1000 ఉంది, దాన్ని నేను 1100తో అసైన్ చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కండిషన్ వచ్చి హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే 1100 నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి హెడ్ డాట్ డేటా అని ప్రింట్ అవుతుంది. అంటే నాకు ఇప్పుడు హెడ్ నోడ్ దేనికి పాయింట్అవుట్ అయింది, దీనికి పాయింట్అవుట్ అయింది. ఇప్పుడు నేను ఈ 1100లో ఉన్న నోడ్ యొక్క డేటా అంతా 20 కాబట్టి నాకు 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే 1200 కాబట్టి ఇది 1200 అవుతుంది. నా హెడ్ పాయింటర్ దీనికి పాయింట్అవుట్ అవుతుంది. హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి హెడ్ డాట్ డేటా అంటే 30 ప్రింట్ అవుతుంది. హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఈ 1200 యొక్క నెక్స్ట్ వాల్యూ అంతా నల్ కాబట్టి 1200 అనేది నల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తే నల్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ బ్రేక్ అయ్యి నాకు వైల్ యొక్క బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను ఒక లిస్ట్ని ట్రావర్స్ చేయాలి అంటే వైల్ లూప్ యూజ్ చేసుకొని అంటిల్ ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది నల్ అయినంత వరకు నేను ఇటరేట్ చేస్తే ఏమవుతుంది, నాకు ఆ లిస్ట్ అనేది నేను ట్రావర్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో నేను ఒక నోడ్ని దీని యొక్క బిగినింగ్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ నాకు ఈ లిస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను నోడ్ 4 అనేది ఏదైతే ఉందో దానికి లెట్స్ న్యూ 40 అని ఒక న్యూ నోడ్ ఆఫ్ 40 అని క్రియేట్ చేశాను, ఒక నోడ్ క్రియేట్ చేశాను. దీన్ని నేను ఈ లిస్ట్ యొక్క బిగినింగ్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఈ హెడ్ అనే పాయింటర్ దీనికంటే ముందు ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి నేను ఈ ఎఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి నాకు ఈ నోడ్ ఫోర్త్ నోడ్ నేను 40 అనే వాల్యూ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడికి వస్తుంది ఎఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అంటే హెడ్ యొక్క అడ్రస్ అంతా 1000 కాబట్టి 1000 అనేది ఇక్కడికి వచ్చి దీనికి పాయింట్అవుట్ అవుతుంది. కానీ ఇది ఫస్ట్ నోడ్ కింద ఉండాలి అంటే నేను ఏం చేయాలి, ఆల్వేస్ నా హెడ్ అనేది పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ హెడ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఫస్ట్ అని పెట్టాను అనుకోండి, నా హెడ్ అనేది ఇప్పుడు దీనికి పాయింట్అవుట్ అవ్వకుండా దీనికి పాయింట్అవుట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏరియన్ ట్రావర్స్ చేస్తే హెడ్ యొక్క అడ్రస్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ నోడ్ కింద అవుతుంది. సో ఇప్పుడు నేను చూడండి ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ లింక్ లిస్ట్ యొక్క స్టార్టింగ్లో నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే నాకు జస్ట్ 3 లైన్స్ ఇవేంటి ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. కానీ అదే ఎరేలో స్టోర్ చేయాలనుకోండి దాని యొక్క బిగినింగ్లో మనకి ఏం చేయాలి, మనము ఆ ఏరియాలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని రైట్ షిఫ్ట్ చేసి అప్పుడు మనము ఆ 0th పొజిషన్లో ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి. దానికి ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. సో అంటే ఇక్కడ మెమొరీ అడ్రస్ని స్టోర్ చేసుకోవడం వల్ల మనము ఈ ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతున్నాం. కాబట్టి లింక్ లిస్ట్ అనేది ఎక్కువగా ఫ్రీక్వెంట్ ఇన్సర్షన్స్ ఉంటే మనము లింక్ లిస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. అదే ఇన్సర్ట్ ఎట్ ఎండింగ్, లెట్స్ నేను చెప్పాను కదా హెడ్ అండ్ టెయిల్ 2 పాయింటర్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇది హెడ్ అనే పాయింటర్ ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది, లెట్స్ టెయిల్ అనే పాయింటర్ అనేది నాకు లాస్ట్ నోడ్కి పాయింట్అవుట్ అవుతుంది. అటువంటి కేసులో మీరు ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అప్పుడు చేయాలనుకోండి, నేను ఏం చేయొచ్చు, ఒక నోడ్ క్రియేట్ చేసి లెట్స్ నోడ్ 5 ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 50 దీన్ని నేను దీని యొక్క నోడ్ యొక్క ఎండింగ్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, జస్ట్ నాకు టెయిల్ యొక్క నెక్స్ట్ పాయింట్ అనేది దీనికి పాయింట్అవుట్ అయితే సరిపోద్ది కదా. కాబట్టి టెయిల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 5 అని పెడితే ఏమవుతుందంటే ఈ టెయిల్ డాట్ నెక్స్ట్ ఇది ఇలా పాయింట్అవుట్ అయ్యి నెక్స్ట్ నేను ఏం చేయాలి, టెయిల్ ఈక్వల్ టు 5 అని పాయింట్అవుట్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, నా టెయిల్ అనే పాయింట్అవుట్ అనేది నా టెయిల్ అనే పాయింటర్ దీనికి పాయింట్అవుట్ చేయకుండా దీనికి పాయింట్అవుట్ చేస్తాను. అంటే నా టెయిల్ అనేది ఎప్పుడు కూడా నాకు లాస్ట్ నోడ్కి పాయింట్అవుట్ అవ్వాలి, హెడ్ అనేది ఎప్పుడు కూడా నాకు ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ అవ్వాలి. కాబట్టి నేను ఈ ఆపరేషన్ ఎక్కడ చేశాను, ఈ ఆపరేషన్ అనేది ఎక్కడ చేశాను. కొన్ని లింక్ లిస్ట్ ప్రాబ్లమ్స్లో అసలు టెయిల్ అనేది కన్సిడర్ చేయరు. అటువంటప్పుడు నువ్వు ఇన్సర్ట్ ఎట్ ఎండ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ హెడ్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ వరకు ట్రావర్స్ చేసి ఆ తరువాత నువ్వు ఆ నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అప్పుడు నీకు టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలి కాబట్టి. కానీ ఇక్కడ అనుకో
టెయిల్ నోడ్ ఉందనుకో, డైరెక్ట్గా లాస్ట్ నోడ్ యొక్క పాయింటర్ అనేది నీ దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే, అదే ఇన్సర్ట్ అట్ మిడిల్ అనుకోండి, లెట్స్ నేను N1కి N2కి మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? N1 అనే యొక్క అడ్రస్ నాకు ఒక పర్టికులర్ నోడ్లో ఉందనుకోండి, లెట్స్ నోడ్ x ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ లెట్స్ 60 ఒక నోడ్ ఉంది. నేను ఇప్పుడు ఈ ఎక్స్ అనే నోడ్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్ అనే నోడ్ని N1కి N2కి మధ్యలో క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ N1 యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఎక్స్ యొక్క నెక్స్ట్ నోడ్ కింద పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, N1ని N2ని నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. N1 ఎక్కడ ఉంది? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1100 ఉంది. అంటే ఇది ఇలాగ పాయింట్అవుట్ అయ్యింది. ఓకే, 20 ఇది, నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక అడ్రస్ ఉందనుకోండి. ఇప్పుడు నాకు ఈ విధంగా కనెక్షన్ అయింది. నేను ఏం చేయాలి? ఈ రెండింటి మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఎక్స్ యొక్క నెక్స్ట్లో ఎక్స్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు N1 డాట్ నెక్స్ట్ అని పెట్టాను అనుకోండి. ఈ N1 యొక్క నెక్స్ట్ అంతా 1100, అది నాకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిందంటే ఏంటి? ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ నేను ఏం చేయాలి? దీని నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. కాబట్టి N1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎక్స్ అని పెట్టాను అనుకోండి, ఈ ఎక్స్ యొక్క వాల్యూ లెట్స్ 1200 అయితే ఈ 1200 అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు నాకు ఈ కనెక్షన్ పోయి ఇక్కడ కనెక్షన్ వస్తుంది. అప్పుడు నాకు ఏమైంది? ఈ రెండు నోడ్కి మధ్యలో ఎక్స్ అనే నోడ్ అనేది ఇన్సర్ట్ అయింది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం రెండు నోడ్స్ మధ్యలో ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఈ విధంగా రాసుకోవాలి. అదే మీరు ఫస్ట్ ఈ లైన్ రాయకుండా మీరు ఈ లైన్ రాశారు అనుకోండి, N1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎక్స్ అని రాశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ లింక్ అనేది ఫస్ట్ కట్ అయిపోద్ది. కట్ అయిపోవడం వల్ల మీరు ఈ ఎక్స్ యొక్క నెక్స్ట్ అనే అడ్రస్లో ఈ N2 వాల్యూ అనేది పెట్టలేరు. ఎందుకు? ఈ N1 డాట్ నెక్స్ట్లో ఆల్రెడీ ఉన్న 1200 యొక్క లింక్ని మీరు కట్ చేసేస్తారు ఈ లైన్ రాయకుండా ఈ లైన్ రాస్తే. ఓకే, అందుకే ఫస్ట్ ఈ లైన్ రాసి తర్వాత ఈ లైన్ రాయాలి. ఓకే, అంటే రెండు నోడ్ యొక్క అడ్రస్లు తెలిసేటప్పుడు ఆ రెండింటి యొక్క మధ్యలో పెట్టాలంటే మనం ఈ విధంగా రాసుకోవాలి. కానీ మీరు లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేసి అప్పుడు మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే మీరు వైల్ లూప్ యూజ్ చేసుకోవాలి. ఏ నోడ్ వరకు మీరు ట్రావర్స్ చేయాలనుకుంటున్నారో ఆ నోడ్ వరకు ట్రావర్స్ చేసి ఆ నోడ్కి ఆ నెక్స్ట్ నోడ్కి మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆ నోడ్ వరకు ట్రావర్స్ చేసి ఆ తరువాత మీరు ఈ ఆపరేషన్ అనేది చేయాలి. కాబట్టి మనకి ఆ ట్రావర్స్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n అనేది జరిగిపోద్ది అనమాట. ఓకే, సో ఇన్సర్ట్ అట్ మిడిల్ కూడా మనకి ఆర్డర్ ఆఫ్ n అనేది అవుతుంది. ఇన్సర్ట్ అట్ బిగినింగ్ మాత్రమే మనకి ఆర్డర్ ఆఫ్ 1 అనమాట. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూడండి. ఇన్సర్ట్ అట్ బిగినింగ్ ఆర్డర్ ఆఫ్ 1, ఇన్సర్ట్ అట్ ఎండ్ నో టైల్, అంటే టైల్ నోడ్ లేకపోయింది అనుకోండి మనకి ఆర్డర్ ఆఫ్ n. ఎందుకు? మీరు లాస్ట్ నోడ్ వరకు ట్రావర్స్ చేయాలి కాబట్టి. అదే ఇన్సర్ట్ అట్ ఎండ్ విత్ టైల్ నోడ్ మీకు ఆల్రెడీ ఉంటే అప్పుడు మీకు ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకు? మీకు టైల్ నోడ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా టైల్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అనేది మనం ఆ కొత్త నోడ్ పెట్టేసి జస్ట్ ఆ టైల్ నోడ్ అనేది మనం నెక్స్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తే సరిపోద్ది. ఇన్సర్ట్ అట్ పొజిషన్ అంటే ఏదో ఒక పొజిషన్లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు చెప్పాం కదా, ఇన్సర్ట్ అట్ మిడిల్, అది ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ అనేది జరుగుతుంది. ఎందుకు? మనం ట్రావర్స్ చేయాలి ఆ పొజిషన్ వరకు కాబట్టి అది ఆర్డర్ ఆఫ్ n. అదే మీకు రెండు నోడ్స్ యొక్క అడ్రస్ ఇచ్చేసి ఆ రెండు నోడ్స్కి మధ్యలో డైరెక్ట్ మీరు ఇన్సర్ట్ చేయండి అని మీకు డైరెక్ట్గా చెప్తే అప్పుడు మీకు ఆర్డర్ ఆఫ్ 1లో అయిపోద్ది. ఎందుకు? డైరెక్ట్ జస్ట్ మనం చెప్పినట్టు ఆ రెండు స్టేట్మెంట్లు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు డిలేట్ కూడా చూస్తే, నేను ఇప్పుడు ఎలా అయితే ఇన్సర్ట్ చెప్పానో మీరు ఆ విధంగా డిలేట్ చూస్తే డిలేట్ అట్ బిగినింగ్ కూడా ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. జస్ట్ మీరు హెడ్ నోడ్ని డిలేట్ చేసి ఆ హెడ్ నోడ్ని దాని యొక్క నెక్స్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేయాలి అంతే. అప్పుడు అది మనకి డిలేట్ అట్ బిగినింగ్ కూడా ఆర్డర్ ఆఫ్ 1. డిలేట్ అట్ ఎండ్లో డిలేట్ చేయాలంటే మళ్ళీ మీకు ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకు? మీరు ట్రావర్స్ చేయాలి ఆ లాస్ట్ నోడ్ వరకు ట్రావర్స్ చేయాలి కాబట్టి మీకు ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్లో మీరు డిలేట్ చేయాలనుకోండి, మీకు ఆర్డర్ ఆఫ్ n అవ్వదు. ఎందుకు? ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ అనేది మనకి లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ని మనము కన్సిడర్ చేసుకొని మనము లాస్ట్ నోడ్ అనేది మూవ్ అవ్వచ్చు. లాస్ట్ నోడ్ని మనం అప్పుడు డిలేట్ చేసేవచ్చు. కాబట్టి డబుల్ లింక్ లిస్ట్లో డిలేట్ ఎట్ ద ఎండ్ అనేది మనకి ఆర్డర్ ఆఫ్ 1. సెర్చ్, మనం ఒక లింక్ లిస్ట్లో ఒక వాల్యూ ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి మనకి ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్స్. ఎందుకు? హెడ్ పాయింటర్ తెలిస్తే హెడ్ పాయింటర్ నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని మనము హెడ్ డాట్ నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ అలా ట్రావర్స్ చేయాలి కాబట్టి మనకి ఆర్డర్ ఆఫ్ n జరుగుతుంది. అదే యాక్సెస్ బై ఇండెక్స్ అంటే మన ఏరియాస్లో ఎలా అయితే A3 A4 అని ఎలా యాక్సెస్ చేస్తున్నామో ఆ విధంగా లింక్ లిస్ట్లో ఉన్న ఏదైనా ఒక ఇండెక్స్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలన్నా మనం ఏం చేయాలి? మనం అక్కడ వరకు ట్రావర్స్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆర్డర్ ఆఫ్ n అనేది జరుగుతుంది అక్కడ. ఓకే, చూడండి లింక్ లిస్ట్ వర్సెస్ ఎరే.
లింక్ లిస్ట్లో మెమరీ అనేది స్కాటర్డ్ అంటే నాన్ కంటిన్యూస్ బ్లాక్లో ఉంటుంది, ఎరేస్లో కంటిన్యూస్ బ్లాక్లో ఉంటుంది. సైజ్ అనేది ఇక్కడ డైనమిక్, ఇక్కడ ఫిక్స్డ్. యాక్సెస్ టైం ఆర్డర్ ఆఫ్ ఎన్ లింక్ లిస్ట్లో, అదే ఎరేస్లో అయితే ఆర్డర్ ఆఫ్ 1. నెక్స్ట్ ఇన్సర్ట్ డిలీట్ ఎట్ పొజిషన్ ఆర్డర్ ఆఫ్ 1, కానీ ఇక్కడైతే ఆర్డర్ ఆఫ్ ఎన్. అంటే ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1 ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ మెమరీ ఓవర్ హెడ్ ఎక్స్ట్రా పాయింటర్స్, ఇక్కడ అసలు మెమరీ ఓవర్ హెడ్ అనేది ఉండదు. ఇక్కడ క్యాష్ పర్ఫార్మెన్స్ పూర్, ఇక్కడ ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇది కాంప్లెక్స్, ఇది సింపుల్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్ చూడండి. డైనమిక్ సైజ్ మనం చెప్పుకున్నాం కదా, లింక్ లిస్ట్ యొక్క సైజ్ అనేది మనం ముందే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అది మనము డైనమిక్గా ఇంక్రీజ్ చేయొచ్చు, డైనమిక్గా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎఫిషియంట్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్. మనము ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనకి ఇక్కడ ఎఫిషియెంట్గా జరుగుతుంది. అదే ఎరేస్లో అయితే మీరు మొత్తం ట్రావర్స్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎయిదర్ ఇన్సర్ట్ చేయాలంటే రైట్కి ట్రావర్స్ చేయాలి, అదే డిలీట్ చేయాలి అంటే మొత్తం దాన్ని బ్యాక్కి ట్రావర్స్ చేసుకుని రావాలి, అంటే షిఫ్ట్ చేసుకుంటూ రావాలి ఎలిమెంట్స్ ఎరేస్లో అయితే. కానీ ఇక్కడైతే జస్ట్ మీరు పాయింట్స్ని యూజ్ చేసుకొని, అంటే 2 నోడ్స్ని మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకో, ఆ 2 నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ని మనము జస్ట్ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే సరిపోద్ది. అలానే డిలీట్ చేయాలనుకోండి, ఆ మధ్య నోడ్ యొక్క అడ్రస్ని మనం ప్రాపర్గా డిలీట్ చేస్తే, ఆ పాయింటర్స్ని హ్యాండిల్ చేయడం కానీ మీకు వచ్చేస్తే, లింక్ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ కూడా చాలా సింపుల్. ఓకే, అందుకే మనకి ఎఫిషియంట్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్ ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ నో మెమరీ వేస్ట్. మనకి అంటే ఎరేస్లో చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మనకు ఒకవేళ 10,000 వాల్యూస్ సైజ్తో ఒక ఎరేని డిక్లేర్ చేసుకొని ఓన్లీ 100 వాల్యూస్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తే రిమైనింగ్ 9,900 ఎలిమెంట్స్ యొక్క డేటా మెమొరీలో వేస్ట్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ముందే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఓన్లీ 100 వాల్యూస్ యొక్క నోట్స్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ 100 వాల్యూస్కి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నో కంటిన్యూస్ మెమరీ. అంటే మీకు చెప్పాను, ఎరేస్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను, ఏమని చెప్పాను, ఎరేస్ యొక్క మెమరీ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి మన ఓఎస్లో మన ర్యామ్లో మనకి లెట్సే ఒక 1 మిలియన్ సైజ్ ఆఫ్ ఎరే మనం క్రియేట్ చేయాలనుకుంటే నాకు అంత మెమొరీ కంటిన్యూస్ బ్లాక్ ఉందా లేదా అని ర్యామ్లో వెతుకుతుంది. అంత మెమొరీ లేదనుకో నా ఎరే అనేది క్రియేట్ అవ్వదు. కానీ లింక్ లిస్ట్ అనేది నాన్ కంటిన్యూస్ మెమొరీ కాబట్టి ఈ 1 మిలియన్ సైజ్ అనేది నాకు ఒకే దగ్గర దొరకాల్సిన అవసరం లేదు ర్యామ్లో. కొంత అనేది ఒక దగ్గర, ఇంకొంత అనేది ఇంకొక దగ్గర, ఇంకొంత అనేది ఇంకో దగ్గర దొరికినా నేను ఏం చేయొచ్చు, ఈ ఫస్ట్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి పాయింటర్, నెక్స్ట్ నోడ్ నుంచి ఈ నోడ్కి పాయింటర్ కనెక్షన్ ఇచ్చుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెమొరీ లొకేషన్లో ఒక్కొక్క డేటా స్టోర్ చేసుకొని నేను 1 మిలియన్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఎరేస్లో అయితే కంటిన్యూస్గా పక్కనే కావాలి కాబట్టి నాకు ఆ 1 మిలియన్ ఎరేని స్టోర్ చేసుకునే ఛాన్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఈజీ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ నో ర్యాండమ్ యాక్సెస్. అంటే ఎరేస్లో మనము జస్ట్ ఎరే యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ 1తో యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n అనమాట. అదే లింక్ లిస్ట్కి ఎరేస్కి ఉన్న డిఫరెన్స్. మనము ఫ్రీక్వెంట్గా ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే లింక్ లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేయాలి అంటే మనం లింక్ లిస్ట్ యూజ్ చేయలేము. ఎందుకు, ఎరే లింక్ లిస్ట్లో ఉన్న ఇండెక్స్ బేస్ చేసుకుని ఆపరేషన్ చేయాలి అంటే అది ఆర్డర్ ఆఫ్ n ఆపరేషన్. కానీ ఎరేలో ఇండెక్స్ బేస్ చేసుకొని యాక్సెస్ చేయాలంటే ఆర్డర్ ఆఫ్ 1. కానీ ఎరేలో ఇన్సర్ట్ డిలీట్ ఆర్డర్ ఆఫ్ n ఆపరేషన్స్, ఇక్కడ మోస్ట్లీ ఆర్డర్ ఆఫ్ 1 ఆపరేషన్, కానీ ఇన్సర్ట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కానీ ఇక్కడ ఇన్సర్ట్స్ అనేవి మనం జస్ట్ ఆ పాయింటర్స్ని యూజ్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్స్ డిలీట్స్ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ఎరేస్లో అయితే మొత్తం షిఫ్ట్ చేయాలి, లేకపోతే కొత్త ఎరే క్రియేట్ చేయాలి, ఆ విధంగా చేయాలి. అక్కడ ఎరేస్ అనేవి ఇన్సర్ట్ చేయడానికి డిలీట్ చేయడానికి ఎక్కువ నీకు ఇన్సర్ట్ డిలీట్ ఆపరేషన్స్ ఉంటే ఎరేస్ అనేవి యూజ్ చేయకూడదు. ఫ్రీక్వెంట్ ఇన్సర్ట్ ఆర్ డిలేషన్స్ ఉంటాయి, అప్పుడు మనం యూజ్ చేయాల్సింది అంటే లింక్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా మెమరీ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా ఎక్స్ట్రా పాయింటర్ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రా మెమరీ అనేది ఉంటుంది. అదే కానీ ఎరేస్లో అయితే ఓన్లీ డేటా వాల్యూస్ని మాత్రం స్టోర్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పూర్ క్యాషీ పర్ఫార్మెన్స్. చెప్పాను కదా, మనం మెమరీ వీడియోలో చెప్పుకున్నాం ఏంటి, కంటిన్యూస్ బ్లాక్లో లేదు కాబట్టి క్యాషీలోకి వాల్యూని తెచ్చుకునేటప్పుడు 64 బిట్స్లో ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక లిస్ట్కి సంబంధించిందే కాదు కాబట్టి మనకి క్యాషీ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. కానీ ఎరేస్లో యూజ్ చేసుకుంటే అది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ కాబట్టి ఒక వాల్యూ ఫెచ్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ 64 బిట్స్ వాల్యూస్ తెచ్చుకొని అది క్యాష్లో పెట్టుకుంటుంది కాబట్టి మనకి అక్కడ క్యాషీ పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ సీక్వెన్షియల్ యాక్సెస్ ఓన్లీ. అంటే మనం ఒక ఈ లింక్ లిస్ట్లో ఉన్న ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే హెడ్ నుంచి సీక్వెన్షియల్గా యాక్సెస్ చేయగలం.
కానీ ఎరేస్లో అయితే డైరెక్ట్ ఆ పాయింట్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ ఎందుకంటే ఎరేస్ అనేది జస్ట్ ఓన్లీ ఇండెక్స్ నెంబర్తో అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మెమోరీస్ని యూజ్ చేసుకొని అంటే నెక్స్ట్ పాయింటర్ ప్రీవియస్ పాయింటర్ ఎలా యూజ్ చేసుకొని మనం కోడ్ రాయాలి కాబట్టి కొద్దిగా కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ ఎరేస్తో పోలిస్తే. సో ఇది మనకి అంటే లింక్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అనమాట. అంటే లింక్ లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఏంటి నోట్స్ రూపంలో ఉంటుంది అనమాట. మనం నోట్స్లో మనకి ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. ఒక నోడ్కి ఇంకొక నోడ్కి దాని యొక్క పాయింటర్స్ నెక్స్ట్ పాయింటర్ ప్రీవియస్ పాయింటర్ని బేస్ చేసుకొని యాక్సెస్ అవుతాయి. ఓకే, సో జస్ట్ లింక్ లిస్ట్ అంటే మీరు ఆ పాయింటర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రాపర్గా వస్తే లింక్ లిస్ట్ అనేది మీకు ప్రాపర్గా వచ్చేస్తుంది. మీకు లింక్ లిస్ట్లో ఉన్న నోడ్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలనేది మీకు ప్రాపర్గా తెలిస్తే ట్రీస్ అనేది ఇంకా చాలా సింపుల్ అయిపోద్ది. ఓకే, ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ. ఓకే, అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా ఎరేస్ అనేది ఏంటి అంటే జస్ట్ ఇండెక్స్ బేస్ చేసుకుని యాక్సెస్. కానీ ఎక్కడ ఏంటి అంటే పాయింటర్స్ని నెక్స్ట్ పాయింటర్ ప్రీవియస్ పాయింటర్ ఎలా హ్యాండిల్ చేయాలి కాబట్టి కొద్ది కాంప్లెక్స్ అవుతుంది. బట్ మీకు అది కానీ వచ్చేస్తే నెక్స్ట్ ట్రీస్ గ్రాఫ్స్ కూడా చాలా సింపుల్గా అవుతుంది. ఓకేనా, సో ఇది మనకి ఎంటైర్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, అలానే మనకి లింక్ లిస్ట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇంప్లిమెంట్ చేసి నేను చూపిస్తాను. అంటే జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు చెప్తాను అనమాట. అంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా రివర్స్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఒక ప్రాక్టికల్ వీడియో చేసేసి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కూడా వెరిఫై చేసి మీకు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.